మరొక కథ రతీదేవి. ఇది పురాణాల్లో బాగా ప్రాశస్త్యం వహించినటువంటి కథ అన్నమాట. తారకాసురుడు అనేటువంటి రాక్షసుడు ముల్లోకాలను చీకకు చేస్తూ దేవతలను చెరగొట్టడము, దుష్టకార్యాలన్నీ చేయడము చేస్తున్నాడు. వాడు ఎలా చేస్తాడు? బ్రహ్మ వరం చేత పొందినటువంటి వాడు కదా. పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి కుమారుడు తప్ప వేరే ఎవరు వాడిని వధించలేరు. మహాశివుడేమో తపస్సులో ఉన్నాడు, పార్వతీదేమో ఆయన్ని అర్చిస్తూ ఉంది. ఇటువంటి సమయంలో మహాదేవుడికి ఏ విధంగా మరి కోరికలు పుట్టించాలి అంటే ఒక్క మన్మధుడి వల్ల తప్ప అది సాధ్యం కాదు. అందుకని చెప్పేసి దేవేంద్రుడు మన్మధుడిని పిలిచి తాంబూలం ఇచ్చి, నువ్వు దేవకార్యం నెరవేర్చాలి మన్మథ, వెళ్ళి మహాశివుడికి మనసులో కోరికలు జరించేటట్లుగా చెయ్యి అని చెప్పాడు. సరే, మన్మథుడు చాలా ఉత్సాహం తాంబూలం తీసుకుని ఇంటికి వచ్చాడు. రతీదేవి అడిగింది, ఎందుకు పిలిచాడు దేవేంద్రుడు నిన్ను అని. ఇది ఇట్లా మహాశివుడి యొక్క కార్యము నెరవేర్చాలి, అందుకు నన్ను పిలిచాడు, చూసావా నేను ఎంత గొప్పవాడినా అన్నాడు. పిచ్చివాడా, నీకు తెలియటం లేదు, దేవేంద్రుడు తన స్వార్థం కోసం అలా చేశాడు. మహాశివుడు మన కులదైవం, మన కులదైవం పైన నువ్వు ఇలా అకార్యం చేయడానికి వెళ్తావా? చాలా తప్పు కదా అంటే, నీకంత తెలియదులే, ఊరుకో అని చెప్పేసి రతీదేవిని ఊరుకోబెట్టాడు. ఆవిడ కన్నీళ్లతో ఎంతగానో చెప్పింది, ఇటువంటి పని చేయవద్దు, సాక్షాత్తు ఆ మహాశివుడి మీదకే వెళ్తావా నువ్వు, చాలా తప్పు కదా అని ఎన్ని విధాలుగా చెప్పినా మన్మధుడు వినలేదు. సరే, మన్మధుడు శివుడు తపస్సు చేస్తున్నటువంటి వెండికొండ దగ్గరికి వచ్చాడు. పార్వతీదేవి ఆయన్ని పూలతో అర్చిస్తూ ఉంది. అలా పార్వతీదేవి చేతితో పూలు తీసుకుని మహాశివుడిని అర్చించేటువంటి సమయంలో మన్మధుడు ఆయన మీదకి మన్మథ బాణాలు వదిలాడు. ఈ మన్మథ బాణాలు వదిలేటప్పటికీ మహాశివుడి యొక్క మనసు ఒక్కసారిగా చలించింది. ఎందుకు నా మనసు ఇలా చలించింది అని చెప్పేసి ఆయన మూడవ కన్ను తెరిచి చూశాడు. ఎదురుగా బాణాలు ఎక్కుపెడుతున్నటువంటి మన్మథుడు కనిపించాడు. మన్మథుడు కనిపించేటప్పటికి మూడవ నేత్రం తెరిచి ఆ మూడవ నేత్రం యొక్క అగ్నిలో మన్మధుడిని దహించేశాడు. అంత అందమైనటువంటి మన్మధుడు, ముల్లోకాలను రంజింపజేసేటువంటి మన్మధుడు బూడిద కుప్పుగా మారి మిగిలిపోయాడు. ఈ విషయం అంతా కూడా అక్కడ రతీదేవికి తెలిసింది. ఆవిడ వెంటనే పరుగు పరుగున వచ్చి మహేశ్వరుడి పాదాల మీద వాలిపోయి, మహాశివ, మహానుభావ, నేను నా భర్త లేనిదే బ్రతకలేను కదా, మన్మథుడు లేనిదే రతీదేవి ఎలా జీవిస్తుంది, కనుక మీరు ఈ మన్మధుడిని మళ్ళీ బతికించాల్సిందే అని పరిపరి విధాల కన్నీళ్లతో ప్రార్థించింది. నా భర్త లేనిదే నేను జీవించలేను, ఈ మన్మథుడు లేనిదే సృష్టి కార్యం కూడా జరగదు కదా, ఈ విధంగా ఈయన మీరు బూడిద కుప్పుగా మిగిలిస్తే ఎట్లా, ఇంతటి ఆకారం చేశారు మహాశివ అని చెప్పేసి రాళ్ళు సైతం కరిగిపోయేలాగా రతి విలాపం జరిగింది. రతీదేవి ఇంతగా విలపించిన తర్వాత మహాశివుడు ఒక చిరునవ్వు నవ్వి, చూడమ్మా, నీ భర్తను బతికిస్తాను, అయితే ఆయన నీకు మాత్రమే కనిపిస్తాడు, మిగతా వాళ్ళందరికీ కూడా మనస్సులో ఉంటాడు, కనుక ఆయన మనసిజుడు, మనసులో పుట్టినటువంటి వాడు. మన్మధుడు మనస్సుని తప్పింపజేసేటువంటి వాడు కనుక మన్మధుడు. ఈయన ఆయుధాలన్నీ పువ్వులు, మరి ఆయన యొక్క సైన్యం అంతా చిలుకలు, గోరువంకలు, ఇటువంటివన్నీ కదా, కనుక నీ భర్త నీకు కనిపిస్తాడు, మిగతా వాళ్ళు ఎవరికి కనిపించడు అని చెప్పేసి ఆమెకు వరం ఇచ్చేసి మహాశివుడు మళ్ళీ తన తపస్సులోకి వెళ్ళిపోతాడనమాట. ఇది రతి విలాపం. ఈ కథ మీకు నచ్చిందా? దీనివల్ల తెలిసినటువంటి నీతి ఏంటో మీకు తెలిసిందా? మీకు ఈ కథ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలు తెలియజేయండి.
మరొక కథతో మీ ముందుంటాను. శ్రీదేవి. నమస్తే.